హలో, ఈరోజు మేము లంచ్ స్పెషల్ నాకు చాలా ఇష్టమైన పరమేశ్వర శివుడు ఈషాకి వచ్చేసాము. సో మేము ఏమేమి తింటాము, ఇక్కడ ఐటమ్స్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి నేను మీకు అందరం చెప్తాను. సో ఈషాలో మాకు ఫస్ట్ ఇక్కడ రిఫ్రెషింగ్ జ్యూస్ ఒప్పిస్తారు. నథింగ్ ఇది మస్క్ మిలన్ జ్యూస్. సో జ్యూస్తో స్టార్ట్ చేసి మిగతా ఫుడ్కు వెళ్దాం. మునక్కాయలతో ఒక సూపు, మంచి ఫ్రూట్ సలాడ్, అలాగే వెజిటబుల్స్, ఇంకా కొన్ని పీస్తో సలాడ్, కొంచెం అది ఇడియప్పం లాంటిది, చట్నీలు, ఇంకా అటు సైడ్ మద్రాస్ ఫేమస్ అదొకటి, ఇంకా సజ్జ రోటీ, చాలా కర్రీస్ ఉన్నాయి. అందులో ఒకటి మరి మష్రూమ్ కా సబ్జీ ఒకటి, ఇంకా వెజిటబుల్ సాగు, ఇంకా ఇది ఫ్రూట్స్తో వేస్ట్ చేశారు. కాశ్మీరీ పులావ్ చాలా కొత్తగా ఉండింది. అండ్ అలాగే దాంతో కాంబినేషన్ రైతా అండ్ రైస్, స్టీమ్ రైస్, ఇంకా ఆలు మటర్తో మంచి కర్రీ, పొటాటో పీస్ కర్రీ, అండ్ అలాగే మనకు బీరకాయ కర్రీ కూడా ఉంది అక్కడ, ఇంకా పప్పు, సొరకాయ పప్పు, ఆవకాయ సాంబార్, ఇంక చూసారా పైనాపిల్ రసం కొత్తగా ఉంది కదా, అలాగే పెరుగన్నం మంచి తడక పెట్టారు, అప్పడం, ఇంకా లడ్డూలు, లాస్ట్లో మనకి వేడివేడిగా పాయసం కూడా ఉంది. ఇంకా అన్నిటికీ చాలా మంచిది. ఈ మధ్య మనకి చాలా చెప్తున్నాయి. మిగతా ఐటమ్స్ అన్నీ నేను అన్నీ వేసుకుని ఏమేమి వేసుకుని చూపిస్తాను. ఐటమ్స్ అయితే పెట్టి వచ్చేసాను. ఫస్ట్ వేసి చాక్లెట్, చాలా హెల్తీ. ఇంకా మునక్కాయ, ఇంకేంటేంటో వేసి చేస్తారు. ఈ షుడ్ కమ్ ఈషా డెఫినెట్లీ. చూడండి నా ప్లేట్ మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏదో బాజ్రాకి రోటీ, 2 రకాల చట్నీలు, అప్పం, సమ్ టైప్ ఆఫ్ సాలెడ్, రైస్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. తినేసి ఇంకా అప్డేట్స్ చెప్తాను. మీరు కూడా ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన వెజ్ భోజనం తినాలంటే ఖచ్చితంగా ఈషాకి వచ్చేయండి. ప్రైస్ వచ్చేసి ఇది 700 చేంజ్ అలా ఉంది. మిగతా డీటెయిల్స్ నేను వీడియో లాస్ట్ వరకు చూడాలి కదా, చూపిస్తాను. ఇంకా 2 ఐటమ్స్ అనుకుంటాను. నా ప్లేట్ ఒకసారి చూడండి. రైస్, ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంది. ఇది మష్రూమ్ కర్రీ, ఇదేదో వెజ్ సాగు, ఆలు అండ్ బఠానీ, బీరకాయ, సోరకాయ చట్నీ, రైస్, పాపడ్, ఉప్పు మిరపకాయ. లాస్ట్లో ప్లేస్ లేదు, ప్లేట్లో అందుకే అక్కడ పెట్టాను. సో ఇలా ఒక మంచి ఇంటి భోజనం అప్పుడప్పుడు కుదరదు జాబ్ లైఫ్లో పడి చాలా మందికి. సో మీరు ఒక మంచి ఇంటి భోజనం హెల్తీగా మంచిగా తినాలనుకుంటే మీరు ఈషాకి వచ్చి ఈ వెరైటీస్ అన్నీ తిని ఒక హోమ్ ఫీల్తో వెళ్ళచ్చు. అక్కడ ఇంకా పాయసం కూడా ఉంది, అది కూడా తినేసి లంచ్ ఇలా హ్యాపీగా ఫినిష్ చేసి చాలా షాపింగ్ కూడా ఉందండి బయట, అది కూడా చూపిస్తాను. మీరు బ్లాగ్ మొత్తం చూడాలి కదా, మీకు ఏమేమి కొన్నామో అన్నీ చూపిస్తాను. ఓకే, ప్రస్తుతం అయితే నేను దిగేస్తాను. ఒకసారి పాయసం చూడండి. సగ్గు బియ్యం, వినాయకుడికి ఇష్టమైన ఈ పాలతో పాయసం చూపిస్తే ఖచ్చితంగా చెప్తాను. విషయం తెలుసుకుంటే అండ్ షార్ట్ ఫుడ్ ఫర్ థాట్. దేర్ ఇస్ నో ఎస్టర్డే, దేర్ ఇస్ నో టుమారో. నా ఇప్పుడు ఈ క్షణం హ్యాపీగా రిలాక్స్ చేసుకుని వీడియో సో
పరమేశ్వరుడిని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. చాలా మంది పీస్ లైఫ్ అంటే ఏంటో వాల్యూస్ చెప్తున్నా మహేశ్వర్ సర్పూర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎంత పీస్ఫుల్ ప్లేస్లో యోగా చేసుకుంటే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. వీకెండ్స్ మన వర్క్ స్ట్రెస్ నుంచి మనం హ్యాపీగా బయటపడాలంటే మేబీ ఒక వీకెండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. టిల్ దే హ్యావ్ ఎ గ్రేట్ డే.